నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చైతన్యపూర్లో ఉన్నాం. చూస్తున్నారుగా, మొత్తం అందరూ కూడా నిరాశ్రయులై ఒక్కల ముఖంలో కూడా ఎవరికి ఆనందం అనేది లేదు. 3 రోజులు అయిందంటే వాళ్ళందరూ తిండి తిని. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం హైడ్రా. ఇది హైడ్రామాగా అభివర్ణిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది పెద్ద హైడ్రామా, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నీచమైనటువంటి నిర్ణయాలు ఇదో నిర్ణయం అని చెప్పేసి వాళ్ళందరూ వాపోతున్నారు. సో బఫర్ జోన్ లో ఉన్న వాటిని, FTL పరిధిలో ఉన్న వాటిని కూల్చేస్తామంటూ చాలా రోజులుగా జరుగుతుంది తతంగం, కూల్చివేస్తున్నారు. కానీ ఇక్కడ ఎంత పెద్ద వరద వచ్చినా, ఎంత పెద్ద వర్షం 24 hours ఫుల్ కొంబవృష్టి కురిచినా కూడా చుక్క నీరు కూడా రాదని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. దాదాపుగా 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఇక్కడే కట్టుకుని స్థిరంగా ఉండి ఇటుకిటికి పేర్చుకుని వాళ్ళు పుస్తలు అమ్ముకుని నానా రకాలుగా అందరూ కూడా ఇక్కడ ఈ భవనాలు నిర్మించుకుంటే ఆలస్యంగా వచ్చి మేము మార్కింగ్ చేసాం, కూల్చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో ఈ రోజు బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేంద్ర గారు కానీ, అదేవిధంగా ఏలేటి మహేశ్వర రెడ్డి గారు కానీ ఇక్కడికి వచ్చారు సంఘీభావం తెలపడానికి. వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి, టెన్షన్స్ తో లేనిపోయి బీపీలు షుగర్లు కూడా పెరిగిపోతున్నాయి. ఎప్పుడు వచ్చి కూస్తారో తెలియని పరిస్థితి. సో మనతో పాటు అన్న, ఈయన ఎవరో మనకు తెలుసు. అన్న చాలా సినిమాలు యాక్ట్ చేశారు, మంచి విలన్ గా, అన్ని చాలా మంచి క్యారెక్టర్లు చేశారు. ఆయన అడుగు ఇదే ఏరియాలో ఉంటారు. నిజంగా ఇక్కడ ఏం జరగబోతుంది, మరి నిజంగా ఒకవేళ కూల్ చేస్తే వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎంతవరకు న్యాయం? ఎందుకంటే 40,000 ఇళ్ళు అని చెప్పి మీరు లెక్కలకి అధికారికి తేల్చారు. కానీ నిజంగా ఎంతమందికి ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు? ఎంతవరకు నాణ్యతగా ఉన్నాయి? ఇప్పుడు ఇంత మంచి పక్కా భవనాల్లో ఉన్నవాళ్ళు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఉండగలరా? మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళకి సమాధానం చెప్తే వీళ్ళు ఏం కోరుకుంటున్నారని వీళ్ళ మాటలు తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్తే. ఏంటి పరిస్థితి? నిజంగా ఈ రోజు మీరందరూ కూడా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అందరినీ. మరి ఏంటి ఇటువంటి నిర్ణయం వెనకాల ఏం దాగుందని మీరు అనుకుంటున్నారు? నేను నటుని మాత్రమే, ఆయన విలక్షణ నటుడు. విలక్షణ నటుడు. మీరు ఓన్లీ స్క్రీన్ లో యాక్ట్ చేస్తారు. ఆయన ప్రజల ముందు యాక్ట్ చేస్తూ, అది కూడా విలక్షణ అంటే అనేక రకాల అనేక ముఖ చిత్రాలు చూపిస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఆయన చెప్పి నిజమని నమ్మేనికి ప్రయత్నం చేసి విలక్షణ నటుడు ఆయన. ఎందుకంటే ఆయన పరిపాలన చేయడం సాధ్యం కాక, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలని తెలియక, ఇచ్చిన గ్యారెంటీని అమలు చేయలేక, దానికి బడ్జెట్ అలొకేషన్ లేక, ఎట్లా దాన్ని రెన్యువేట్ చేయాలని తెలియక డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ నిజంగానే డెవలప్మెంట్ అనే ఉద్దేశం ఉంటే కనుక, ముంపు ప్రాంతం ఉంటే కనుక, ఇక్కడ ముంపు లేదని ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. అందరూ నిజంగా 60 ఫీట్లు ఎత్తులో ఉందంటారు. నిజమేనా? 60 ఫీట్లు గవర్నమెంట్ మోసం చేద్దాం. దాఖలాలు లేవు. ఒకటి. రెండో విషయం కూడా ఏమంటామంటే, ఒకవేళ నీకు బ్యూటిఫికేషన్ చేయదలుచుకుంటే కనుక దీని నుంచి 100 మీటర్లు ముందుకు తీసుకొని దాన్ని ఒక 20 ఫీట్లో 15 ఫీట్లో హైట్ ఒక వాల్ చైనా వాళ్ళ గట్టి వరదంతా అట్లా పోయేటట్టుగా. అసలు ఇక్కడ దాగాలు లేవన్నప్పుడు వాళ్ళు గట్టి కూడా ఉపయోగం లేదు. ఒకవేళ నీకు ఇంకా ప్రివెన్షన్ అనుకుంటే కనుక ప్రజలను సురక్షితంగా ఉంచాలి, ఇలా బాగా ఉంచాలి, మంచిగా కడుపులో కాపాడుకో అనుకుంటే కనుక 15-20 ఫీట్ల చైనా వాళ్ళ కట్టి మొత్తం ఓటర్స్ కూడా పోయేటట్టు చేసుకోవచ్చు. అది అమయం పని చేయట్లే. ఆయన ప్రజల దృష్టి, రాజకీయ నాయకుల దృష్టి మదల్చడానికి మాత్రమే ఈ హైడ్రా పెట్టుకున్నాడు, ఈ హైడ్రామా చేస్తాడు తప్ప ఎక్కడ పేదల కోసం ప్రజల ప్రభుత్వం ఉండాలి. ప్రజల ప్రభుత్వం అన్నప్పుడు ఈ పేదల సంక్షేమం కోసం ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. ఇప్పుడు మా వనస్థలి ఇప్పుడు ఉండ రైతు బజార్ 40 సంవత్సరాల నుంచి ఒక 300 కుటుంబాలు జీవనోపాధి కోసం పూలు, పండ్లు, కూరగాయలు అన్ని అమ్ముకొని ఇచ్చేస్తారు. అకస్మాత్తుగా 2 రోజుల ముందు వచ్చి వాళ్ళు 50,000, ₹1,00,000 వడ్డీలో తీసుకొచ్చి దానిపై వ్యాపారం పెట్టుకొని గత వాళ్ళ పిల్లల పెళ్లి చేసుకోవడం కానీ, పిల్లల్ని చదివించుకోవడం కానీ, అద్దెలు కట్టుకోవడం కానీ, వాళ్ళు 300 కుటుంబాలు కొనసాగుతారు. అలాంటి వాళ్ళకు ప్రాయర్ ఇంటిమేషన్ లేకుండా ఏం ఇంటిమేషన్ సార్? ఇంటిమేషన్ నీకు వాళ్ళని రోడ్డు మీద పడేస్తప్పుడు, రోడ్డు మీద పడితే వాళ్ళ బతుకులు ఎట్లా, రేపు పొద్దున ఏం పెట్టి తింటారు, ఎట్లా తింటారు, ఏం బతుకు వాళ్ళు కాయ కష్టం తీసుకొని బతికేవాళ్ళు. పొద్దున్న సాయంత్రం ఎండలు ఉండి పండ్లు అమ్ముకొని పూలు అమ్ముకొని బతికేవాళ్ళు. వాళ్ళ పరిస్థితులు ఏంటంటే వాళ్ళ ఇట్లా కుటుంబాన్ని 4 ఉంటారు. ఆ 4 ఏం కావాలి? అధికార యంత్రాంగం అంటే సీఎంఆర్ రూలింగ్ అంటే అధికార యంత్రాంగం అంటే వాడు ఎవరు రేవంత్ రెడ్డికి అడ్వైజర్ ఉన్నాడు. ఆయనకి ఏమైనా బుద్ధి ఉంటే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకో. సలహాదారులు ఇప్పుడు సలహాదారులు ఇస్తే కూడా ఈయనకు కూడా బుద్ధి ఉండాలి కదా, రేవంత్ రెడ్డి కూడా బుద్ధి ఉండాలి కదా. ఎందుకంటే ఈయన కూడా అంచెలంచెలుగా ఇప్పుడు తుగ్లక్ పాలనకు కొన్ని నిదర్శనం అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జగన్ చేసి అక్కడ ప్రజలకు చిక్కుబడ్డారు, 11 ఇచ్చారు.
ఇప్పుడు రాబోయే క్రమంలో కూడా ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ చిత్తూరుగా డిపాజిట్ కానీ కాంగ్రెస్ పార్టీ కావాలనే కదన్నా మీరు కోరి మరి తెచ్చుకున్నారు బుద్ధి లేదు. ఇప్పుడు ఏమంటారు, ఈ 6 గ్యారంటీల పథకాలు నమ్మి ఈడేదో మార్పు చేస్తే ఈయన జీవితాలు మార్పు చేస్తాడు అనుకోలే. ఏవో తీసుకొచ్చి జీవితం మనం మెరుగైన జీవితం ఇస్తాడు అనుకున్నారు, కానీ ఉన్న జీవితం కూల్చేసి రోడ్ల మీద వేసి వాళ్ళ బతుకులు అన్యాయం చేసి గూడే లేకుండా చేస్తారు. సో మరి నిజంగానే మరి ఒకవేళ మార్కింగ్ చేసిన అన్నింటిని కూడా కూల్చి వేస్తే ఏంటి మీ పరిస్థితి ఏంటి? 100% అడ్డుగోలు పడతాం మేము అందరం. ఇట్లా వస్తే రాని ఇప్పుడు ఇంతమంది కాలంలో 1000 మంది పబ్లిక్ లక్షల మంది ఉన్నారు అంతే కదా, మరి ఇంతమంది కాలం ఎట్లా పోతుంది చూస్తాం మేము కూడా. ఇప్పుడే చూస్తున్నాం కదా వచ్చే మంది వచ్చారు పోలీసులు వాళ్ళేమి గొడవ కాకుండా ప్రయత్నంలో వీళ్ళందరూ భయపడలేనికి ఆ ప్రక్రియలో తీసుకొచ్చి పెట్టారు. ఇక భయపడుతున్న పోలేరు. అన్ని పోరాటాలు చేసిన తెలంగాణ గడ్డ అంటే పోరాటాల గడ్డ అట్లా ఉంది. దేనికైనా సిద్ధం. 100 లక్షల మంది మొత్తం చిల్లు పడతాం. ఏం చేస్తారు, పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళ యంత్రాలు ఏం చేస్తారు, రేవంత్ రెడ్డి ఏం చేస్తారు చూస్తాం మేము. ఓకే. సో నిజంగానే మరి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటున్నారు, ఉండే పరిస్థితి కావాలంటే డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు 10 కోట్ల రూపాయలు పెట్టి మేము బిల్డింగ్ కట్టుకుంటే డబుల్ బెడ్రూమ్ నాకెందుకు? గుడిసెల ఇస్తే ఒకవేళ కూల్ చేసి ఎంత కావాలి మీకు? నా బిల్డింగ్ వాల్యుయేషన్ ఉంటాయి కదా, సైట్ వాల్యుయేషన్ వరకు గవర్నమెంట్ వాల్యుయేషన్ ఇస్తారు, బిల్డింగ్ వాల్యుయేషన్ ఉంటాయి కదా. ఏమని 3 కోట్ల బిల్డింగ్ 2 కోట్ల ఇచ్చేప్పుడు కూడా కొట్టుకోమని చెప్పి. సో మనకైతే న్యాయం జరగాలి, పరిష్కారం చూపాలి. డెఫినెట్ ఇప్పుడు ప్రభుత్వం అనేది ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు బొమ్మ పడుతున్నట్టుగా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉండదు. ఆ పరిష్కార దిశగా వాళ్ళు ఆలోచన చేయాలి. అప్పుడే ఒక ప్రజలు సుఖశాంతంగా ఉంటారు, ప్రభుత్వం మంచిగా ఉంటుంది. లేకపోతే 4 కాలం గుర్తు చేసుకుంటారు. లేకపోతే సత్యంత కాలం వాళ్ళ అమ్మిడి కొడుకు లంజ కొడుకు సోదరి చూస్తున్నా ఎందుకు ఆ బతుకు అటువంటి పరిస్థితి ఎందుకు రావాలి? కానీ నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన, ఎందుకంటే ఆయన నీకు అద్భుతమైన గెలిపించి అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెట్టినప్పుడు నువ్వేం గౌరవంగా పడుకుంటున్నావు? ఇంతమంది వేల తల్లు నిజంగానే మీరు ఒక నాయకుడిగా ఒక ఇక్కడ ఉన్న ఖాళీలు పెద్దగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికుడిగా ఒక యాక్టర్ గా మరి నిజంగానే అక్రమ కట్టడాలని కూల్చివేయడం కరెక్టా కాదని చెప్పన్నా? అక్రమ కట్టడం అంటే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నాయి వేరు, లేని వేరు. ఇవన్నీ పర్మిషన్ ఉంది బ్రహ్మాండంగా. అదే ఆయన ఒక పెద్ద కట్ట పట్టుకుని తిరుగుతున్నాడు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన కట్టలేనాడు అని నేను కూడా చెప్తున్నా. జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగం పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ రోడ్ ఎట్లా వేసిందండి? ఇప్పుడు ఆయన ఎంపీ ఉన్నప్పుడు పలకలు వేసాడు ఈ రోడ్, ఆయన కూడా వేసిండు. మరి ఇవన్నీ అఫీషియల్ గా ఎట్లా వచ్చింది మరి ఆయన? గత ఎంపీ అయినా అంతే కదా. ఏమంటున్నా, జిహెచ్ఎంసీ ఇచ్చిన పర్మిషన్ దాన్ని పరిగణన తీసుకుందామా తీసుకోవద్దా? వితౌట్ పర్మిషన్ ఏంటంటారు? రోడ్ల మీద షెడ్లు వేసుకొని రోడ్ ఎంక్రోచ్ అయిందని పర్మిషన్ లేకుండా కట్టినాడు. మనం పర్మిషన్ ఇచ్చిందని ఇట్లా కూడా కొట్టుకోపోయినావు. కానీ నిజంగానే మరి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చారు, వాళ్ళ ఇంతవరకు టచ్ చేయలేదు. వాళ్ళ అన్నగారే తిరుపతి రెడ్డి గారికి ఇచ్చారు, బట్ ఆయన కోర్టులో స్టే తెచ్చుకున్నాడు. మరి ఏంటి ఉన్నోడు కొన్ని పేదోడు కొన్ని కనిపిస్తున్నారు. కళ్ళమోటు ఉన్నదే కదా, కూలిపోయేటువంటి ఇంకా ఇవ్వలేదు కదా, గొప్ప లెవెల్లో కూలిపోయి. సో నిజంగా మరి ఏంటన్నా మరి ఫైనల్ ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు? వచ్చారు ఈ ప్రజల పక్షాల నిమిత్తం, ఈ కాలేజీల పక్షాల నిమిత్తం, డిమాండ్ చేయకుండా అడ్డుగోళ్ళకి నిమిత్తం ఇలా న్యాయం జరిగేంత వరకు కూడా తప్పకుండా పోరాటం చేస్తాం. అవసరమైతే అందరం కూడా ఇక్కడే ఉంటాం. ఓకే. కానీ ఇదే బీజేపీ పార్టీ ఈటల రాజేందర్ గారు కానీ ఆయన ఎవరు మన మన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు వీళ్ళందరూ కూడా హైడ్రాక్ మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. బట్ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పేదలకు మాత్రం అడుగుతున్నారు. ఇప్పుడు మేము కూడా ఏమంటాము, హైడ్రా అంటే FTL ఎవరైతే పెద్ద పెద్ద గెస్ట్ హౌస్ కట్టుకుని నిర్మాణం చేసుకున్నారు, ఎవరైతే ఎకరాల కొద్ది ఆక్యుపై చేసుకున్నారు వాళ్లకు మేము వ్యతిరేకం. కానీ ఇల్లు లేని నిరుపేదకు 50 గజాలు 60 గజాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో 20-30 సంవత్సరాలు ఉన్న నీ ఇళ్ళను కూలగొడుతుంటే ఎట్లా? వాళ్ళని అకామిడేట్ చేయమంటున్నాం. డబుల్ బెడ్రూమ్ మనకు వద్దు, ఎందుకు డబుల్ బెడ్రూమ్ మనకి ఎందుకు? ఇప్పుడు వీళ్ళకి కాదు, ఎవరికి వాళ్ళకి ఇవ్వాలి. అవును, నిజమైన అసలు లేని వాళ్ళకి. అవును, వాళ్ళకి ఇప్పుడు ఫామ్ హౌస్ కట్టుకున్నా కూలగొడతామంటే మేము బరాబర్ కూలగొట్టమని చెప్తాం. సో మరి మొత్తానికైతే మరి నిర్ణయానికైతే మీరు తప్పకుండా వ్యతిరేకిస్తాము. 100% భారతీయ జనతా పార్టీ
మేము డిమాండ్ చేస్తాను. ఆయన తీసుకున్న నిర్ణయం తక్షణం వెనక్కి తీసుకోలే, లేకపోతే పెద్ద ఎత్తున న్యాయపరంగా కానీ ప్రజల పక్షాన కానీ తప్పకుండా పోరాటం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చూసుకున్నారు కదండి పరిస్థితి. ఏదేమైనా సరే దేని నిర్ణయానికన్నా మేము రెడీగా ఉన్నాం. బట్ ఒకవేళ నిజంగానే కూల్చివేతలు జరిగితే కనుక ఇక్కడ కంపల్సరీ దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం, ఖండిస్తాం దీన్ని. బట్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ మాకు అవసరం లేదు. ఈ బిల్డింగ్ వాల్యూ ఎంత ఉందో అంత ఇవ్వనండి, నో ప్రాబ్లం, కూల్ కొట్టుకోండి. బట్ మాకు ఎక్కడైనా ఒక షెల్టర్ ఏర్పాటు చేయండి, మంచి షెల్టర్, ఈ వాల్యూని బట్టి ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో అన్యాయంగా కూల్చివేతలు జరిగితే మాత్రం ఎక్కువ అని చెప్పేసి గంటా పదంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది.